వెల్కమ్ టు హిమా స్టడీ. యాక్చువల్గా 2-3 డేస్ వరకు నేను వీడియో అయితే చేయలేదండి. ఎందుకంటే ప్రజెంట్ వచ్చే న్యూస్ ప్రకారము రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు కదా. సో వస్తే పర్లేదు, మేలే కదా, అందరికీ కూడా చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే ఒక డిఎస్సి కూడా రాయలేదు కదా అండి, రాయద్దా అనేసి అంటారు మీరు. ప్రజెంట్ మనకంటే ముందు రాసిన వాళ్ళు, మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, వాళ్ళకు మనకి తొందరగా నోటిఫికేషన్ వస్తే చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే చదివి మనకు కూడా అసలు ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ఎన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అది మనందరికీ తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తుందో రాదో అని రకరకాల యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టడం అయితే జరిగింది. వాటన్నిటిని చూసి ఉండే మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయాలనేసి ఇప్పటి నుండి, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ తర్వాతే రానియండి, ఫెస్టివల్ తర్వాతే వచ్చింది అనుకోండి, అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? సో మీరు ఇప్పటి నుండి కొంచెం కేర్ఫుల్గా ఉండేసి ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువగా కష్టపడాలి. మ్యాక్సిమం మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత బాగుంటుందండి. 3 monthsలో మనం సిలబస్ అంతా కవర్ చేయాలి. ఆఫ్టర్ ఈ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా సోర్స్ యూజ్ చేయాలి. లైక్ ప్రాక్టీస్ బిట్స్ చేయడం కానీ, లేకుంటే ఏదైనా కోర్స్ తీసుకోవడం కానీ, బిట్స్ని రివిజన్ చేసామనుకోండి, ఆ మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. అలా మనము ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మనకంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2 months టార్గెట్ పెట్టుకోండి. ఆ 2 months టార్గెట్లో మీకు బెటర్గా ఏదైతే అనిపిస్తుందో వాటిని మాత్రమే ఫాలో అవ్వాలి. లైక్ మనకి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి కదా అండి, అండ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఏదో ఒక్కటి మాత్రమే ఫాలో అవ్వండి. మీకు ఏది బెటర్ అవుతుందో రకరకాలుగా చూడకండి మీరు. అండ్ బుక్స్ కూడా అండి, బుక్స్ మీరు ఎంతవరకు అయినా టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్స్ మించింది ఏది లేదు. ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా ఒక ప్రాక్టీస్ బిట్స్ తీసుకోవడానికి ఒక మెటీరియల్ అకాడమిక్ బుక్ కానీ, లేకుంటే మనకి ఏదైనా ఉన్నాయి కదా అండి సమ్ బుక్స్ అన్నీ, మీకు ఏదైతే బాగా యూజ్ అయ్యి మనకు ఆ టాపిక్స్ అనేవి చేయడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, రకరకాల బుక్స్ మనం ముందరగానే ఉంటే ఇన్ని చదవాలనేసి థాట్లో మనం ఉండేది కూడా పోగొట్టుకుంటాం. ఆ చదివే కొంచెం నాలెడ్జ్ కూడా పోతుంది. కాబట్టి మీరు మనకి ఏ బుక్స్ అయితే అవసరం ఉన్నాయో ఆ బుక్స్ మాత్రమే మన దగ్గర ఉండాలండి. ఈ కన్ఫ్యూజన్తో నాకు కూడా దిక్కు తెలియడం లేదా అసలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బుక్స్ అన్నీ కూడా మీకు ఏ బుక్స్ అయితే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సిలబస్ ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోండి. అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు ఇచ్చాడు. మెయిన్ ఏదంటారా బాబు, మనకు ఇంటర్మీడియట్ సిలబసే అండి. ఒకసారి కాదు కదా, 2-3 సార్లు చదివినా కూడా ఆ సిలబస్ అనేది అర్థం కావడం లేదు. ఏం పర్లేదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేను కింద బుక్ షాప్ యొక్క నంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నేను కూడా బుక్స్ తెప్పించుకున్నాను, ఇంకొక 2-3 డేస్లో డెలివరీ అవుతుంది. అవసరమైన బుక్స్ మాత్రమే తెచ్చుకోండి. అండ్ ఇంకోటి అండి, జాగ్రఫీ కూడా మనకు జిరాక్స్ రూపంలో దొరుకుతుంది, టెక్స్ట్ బుక్స్ దొరకడం లేదు. అది ఎందుకు, మనకి ఇప్పుడు డిఎస్సి అనేసి ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో ఏమో. ప్రజెంట్ అయితే డిఎస్సి మనకు జిరాక్స్ అయితే ఉందనేసి అంటున్నారండి. ఏదైనా పర్లేదు, సిలబస్ అయితే ఉండాలి అందులో. బుక్ ఏదైనా పర్లేదు, సిలబస్ కంప్లీట్గా ఉండాలి. ప్లస్ ఇంటర్మీడియట్ మీద మీరు కాస్త ఎక్కువగా బాగా చదవడానికి అయితే ట్రై చేయండి. 6th నుండి 10th వరకు మనం ఆల్రెడీ టెట్లో అయితే చదివేసాం కదా. మెయిన్గా 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అండ్ ఈ ఇంటర్మీడియట్ కాస్త ఎక్కువగా చదవండి. నెక్స్ట్ 8th క్లాస్ 9th క్లాస్ దాని మీద కొద్దిగా ఎఫర్ట్ అయితే పెట్టండి మీరైతే. సరే, మరి ఇవాళ వీడియోలో అయితే ఇది నేను ఓన్గా రాసుకున్నానండి. నాకు కొంచెం ఈజీగా ఉండడానికి కోసం రాసుకున్నాను. యాక్చువల్గా మెథడాలజీలో మనకు ఏ టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనే దాని గురించి అయితే నేను ఇవాళ చిన్న వీడియో, నాకు క్లారిటీ ఉంటుంది, ప్లస్ మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు మెథడాలజీలో టాపిక్స్ అయితే ఉన్నాయి కదా అండి. మ్యాక్సిమం మనకు 75% నుండి 80% వరకు వచ్చే టాపిక్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ 6 నుండి 8 అని కనిపిస్తుంది కదా మార్క్స్ అండి. 6 నుండి 8 వరకు కనిపించే మార్క్స్. మెయిన్గా మనకి ఎక్కువగా ఏ టాపిక్లో అయితే మార్క్స్ ఎక్కువగా వస్తాయంటే కరికులంలో అయితే చూడండి. కరికులం అనే టాపిక్లో మనకు 8 నుండి 10 వరకు బిట్స్ రావడం అయితే జరిగింది. మనకు టోటల్ క్వశ్చన్స్ 40 ఉంటాయండి. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 40 ఉంటే 20 మార్క్స్ మనకు మెథడాలజీ నుండి వస్తుంది. కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా. సో కరికులంలో మనకు 8 నుండి 10 వరకు మార్క్స్ వస్తాయి.
అగైన్ వచ్చేసి బోధన మనకు సాంఘిక శాస్త్ర విద్యా లక్ష్యాల స్పష్టీకరణ అయితే ఉంది కదా, దాని నుండి కూడా 6 నుండి 8 వరకు బిట్స్ రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అండి. ఇక్కడ నేను రాసిన ప్రతిదీ కూడా మనకు చాలా చాలా యూస్ అవుతుంది. అండ్ బోధనా పద్ధతులు కనుక చూసుకుంటే వాటి నుండి కూడా 6 నుండి 8 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. బోధన ఉపకరణాల నుండి 4, మూల్యాంకనం నుండి అయితే 4 నుండి 5 వరకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. మరి సరే 25% 20 వరకు వచ్చే టాపిక్స్ ఏంటయ్యా అంటే ఇక్కడ వివిధ ప్రణాళికలు ఉంటాయి కదా, ఆ టాపిక్ నుండి మనకు 2 మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 2 క్వశ్చన్స్ మనకి ఎలా అయినా ఈజీగా వస్తుంది. ఉద్దేశాల విలువల నుండి 2, వనరుల నుండి 1, సాంఘిక శాస్త్ర పరిధి నుండి 3 కూడా వస్తాయండి ఇక్కడ. అలాగే ఇంకా ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి గురించి అయితే క్వశ్చన్స్ ఏం రావు, జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం అయితే పెడతారు. దాని నుండి మనకి క్వశ్చన్స్ ఏవి రావండి. ఇంకా మనం చేయాల్సిందల్లా ఏం లేదండి, నీట్గా సిలబస్ రాసుకుందామా, ఆ సిలబస్ ప్రకారం వెళ్ళిపోదామా, డైలీ 13 అవర్స్ కూర్చున్నట్టుగా అన్ని టాపిక్స్ అయిపోయాలి. సిలబస్ ఫస్ట్ అయిపోజేసుకొని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయాలి, డైలీ ఎగ్జామ్స్ రాయాలి. ఇక్కడ మీకు చూడడానికి కాస్త ఇబ్బందిగా అనిపించండి, నేను రఫ్గా అయితే రాసుకున్నాను. ఇక్కడ నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను మీకు. ఇక్కడ సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి అనే టాపిక్ నుండి మెయిన్గా మనకు నిర్వచనాలు అడగడం కానీ జరుగుతుందండి. ఇక్కడ సిఫారసులు అడుగుతారు, కమిటీలు ఉంటాయి కదా, సిఫారసు కానీ కమిటీలు కానీ, దగ్గర నుండి దూరము, ఇలాంటివన్నీ కూడా మనకు అడగడానికి ఛాన్స్ అవుతుంది. సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి నుండి నిర్వచనాలు 10 నిర్వచనాలు ఉన్నాయి కదా, ఆ 10 నిర్వచనాలు ప్లస్ సిఫారసులు ఉంటాయి, తర్వాత మనకు కమిటీలు అయితే ఉంటాయండి. మరి విద్యా లక్ష్యాలు కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ మళ్ళీ చెప్తాను. ఇంకా ఉద్దేశాలు విలువలు కూడా నెక్స్ట్ అండి. మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోధనా పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు ఉపన్యాస పద్ధతి అలాగే మనకు ప్రదర్శన కానీ అంటే ప్రవర్తన పద్ధతులు ఇక్కడ మనకు ప్రదర్శన పద్ధతులు, ఆగమన నిగమన, నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి, అలాగే విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు కానీ, ఉపగమము, వ్యూహము, పద్ధతి, యుక్తి, కౌశల్యము, చారిత్రక పద్ధతి, అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011 కానీ, అలాగే చర్చా పద్ధతి, ఈ నిర్మాణాత్మక ఉపయోగం. ఈ టాపిక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఈ టాపిక్స్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇక్కడ చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా నేను ఇక్కడ రఫ్గా అయితే రాసుకున్నానండి. ఇన్ కేస్ మీరు కూడా రాసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదండి. నెక్స్ట్ వివిధ ప్రణాళికలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు 5 లెసన్ ప్లాన్ కానీ, అలాగే 6 సోపానాలు అయితే ఉన్నాయి, దశలు కానీ, 5 లెసన్ ప్లాను, భావన చిత్రము, సూక్ష్మ బోధన చట్రం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్. సూక్ష్మ బోధన చట్రము అండ్ నైపుణ్యాలు అండ్ వార్షిక ప్రణాళికలు అయితే ఉంటాయి కదా మనకు, ఇయర్ ప్లానింగ్స్ అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇక బోధన ఉపకరణాలు కన్నా చూసుకుంటే జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ చూపించేవి మాత్రమే మీరు చూడాలి. బోధన ఉపకరణాలు చూసుకుంటే ఫస్ట్ టీఎల్ఎం అడుగుతారండి. టీఎల్ఎం, అలాగే ఎడ్గార్డెల్ శంకువు, వర్గీకరణ, గ్రాఫిక్ అండ్ ప్రదర్శన, త్రిమితీయ, శ్రవణ, దృశ్య, అలాగే పటములు రకాలు అడుగుతారు. అలాగే ప్రత్యేక, ఎథోగ్రాఫిక్, ట్రేఫోగార్ అండ్ రవాణా, మనకు త్రిమితీయ, లెక్కలు, అలాగే నిజ దూరం, వీటి గురించి అయితే అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇదంతా మనకు బోధన ఉపకరణాల్లోకి అయితే కనిపిస్తుందండి. అండ్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు బ్లూమ్స్ వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్ లేని క్వశ్చన్ అయితే ఒక్కటి రాదండి. సో బ్లూమ్స్ వర్గీకరణలో మనకు ఇది మనకు జ్ఞానాత్మక పరిమాణం, భావావేశ పరిమాణం, అలాగే మానసిక చలనాత్మక పరిమాణం ఉంటుంది కదా, దాని గురించి అయితే కూడా ఒక బిట్ రావడం అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, సాధారణ లక్ష్యాల వర్గీకరణ నుండి ఒకటి, దీంట్లో మనకు జ్ఞానం, అవగాహన, వినియోగం ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి గురించి అయితే అడుగుతారండి. లాస్ట్ మనకు విద్యా ప్రమాణాల్లో కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకు 6 ప్రమాణాలు అయితే ఉన్నాయి కదా అండి, విషయ. సో ఈ యొక్క 6 ప్రమాణాలు అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. వీటిలో కూడా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ భూగోళ శాస్త్రం ప్రధాన విషయాల్లో కనుక చూసుకుంటే మనకు ప్రదేశాలకి సంబంధించినవి వస్తాయండి. ప్రదేశాలకి సంబంధించిన టాపిక్స్, అలాగే 5 నైపుణ్యాలు అయితే చూసుకోవాలి. మియాకిన్, అలాగే టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ మనకి ఉంటుంది కదా, దాని గురించి
ఇంకా ఇంకొకటి మెయిన్ చాలా మనకు మార్క్స్ ఎక్కువగా ఏ టాపిక్స్లో అయితే ఎక్కువగా వస్తాయి ఆ టాపిక్ ఏంటంటే కరికులం అండి. నేను ఇందాక చెప్పాను కదా, కరికులం నుండి మనకి 8 నుండి 10 వరకు బిట్స్ రావడం అయితే జరుగుతుంది అనేసి. ఈ కరికులంలోనే నిర్వచనాలు మెయిన్గా చూసుకోవాల్సింది. నిర్వచనాలు కానీ సిలబస్ అండ్ కరికులం మధ్య భేదాలు ఏంటి, సిలబస్ కరికులం మధ్య ఒక డిఫరెన్సెస్ నుండి 1 బిట్ రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే నిర్మాణ సూత్రాలు అండి. నిర్మాణ సూత్రాలు 16 ఉన్నాయి కదా, ఆ 16 నిర్మాణ సూత్రాలు అలాగే 4 సెకండరీ మనకు సూత్రాలు అనేవి ఉన్నాయి కదా, వాటిని కూడా చూసుకోండి. మౌలికాంశాలు 10 మౌలికాంశాలు కన్నా చూసుకుంటే ఇలా ఉంటాయండి మనకి. జాతీయ సమైక్యత భావన వికాసము, భారతదేశ చరిత్ర సంస్కృతి, భారత స్వాతంత్ర పోరాటము, రాజ్యాంగం, హక్కులు విధులు, లౌకికవాదము, సామ్యవాదము, ప్రజాస్వామ్యం, చిన్న కుటుంబాల భావన, స్త్రీ పురుష సమానత్వం, పరిసరాలు. అగైన్ వచ్చేసి సాంఘిక శాస్త్ర పరిధిని తొలగించుట, సాంఘిక శాస్త్ర అది శాస్త్రీయ మౌలిక అంశాలు పెంచుట. వీటి నుండి ఈ మౌలిక అంశాల నుండి ఒక బిట్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇతివృత్తాల గురించి కూడా ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉందండి. ఇందులో మనకి భూమి వైవిధ్యము, ఇది 6th నుండి 8th క్లాస్ లోపల ఉండే వాళ్ళకి, ఉత్పత్తి వినియోగం, మనకు జీవనాధారము, ఈ రాజకీయ వ్యవస్థలు, పరిపాలన విధానము, సామాజిక వ్యవస్థీకరణ, సామాజిక అసమానతలు, సంస్కృతి సమాజము, మతం సమాజం, వీటి గురించి ఒక బిట్ అయితే వస్తుందండి. ఆధార పత్రాలు కూడా 18 ఉన్నాయండి, వాటి గురించి కూడా అడుగుతారు. అండ్ ఇంకోటి అంటే మనకు 9 అధ్యాయాలు ఉంటాయి కదా, అందులో ఫస్ట్ వర్తమాన సమాజంలోని సాంఘిక వర్గీకరణ, విద్యా ప్రణాళిక, స్వభావం పరిధి, ఈ సమ్మిళిత విద్య, సాంఘిక శాస్త్ర లక్ష్యాలు, సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి గల ఉండే భేదాలు, అగైన్ మనకు బోధన పద్ధతులు, మూల్యాంకనం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, వీటి గురించి కూడా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఇందులో ఉండే క్వశ్చన్స్ మనకు 2018లో బిట్ రావడం అయితే జరిగింది. ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు NCF 2005 గురించి లేనిది క్వశ్చన్ రాదండి. ఇక్కడ మార్గదర్శక సూత్రాలు ప్లస్ సిఫారసులు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అలాగే విమర్శనాత్మక ఆలోచనలు ఏంటి, సమీకృత విధానము, మనకి యొక్క నిర్మాణాత్మక విధానం, క్రియాశీలక, మదింపు, ICT సహకార అభ్యసనం గురించి అయితే ఈ NCFలో టాపిక్స్. అలాగే NEP 2020 చూసుకోవాలి, 2009 RT 2009 చూసుకోవాలండి. అందులో మెయిన్గా మనకు సెక్షన్స్ అడుగుతారు. ఈ సెక్షన్స్ 29(2)లో మనకు సబార్టికల్ మనకి 2లో ఇవన్నీ కూడా అడుగుతారండి. H వరకు ABCEFGH వరకు అయితే అడుగుతారు. అండ్ నేను ఇంకోటి మనకు బుక్ షాప్కి కాంటాక్ట్ చేయాలనుకున్న నంబర్స్ అయితే ఇదే అండి. అలాగే కరికులంలో నిర్మించిన రీతుల నుండి 2 బిట్స్ అయితే వస్తాయి. అందులో అంశరీతి కానీ, ఏకకేంద్ర రీతి, ఉదావర్త, సర్పిలాకార రీతి, కాలక్రమ రీతి, సమైక్యత, సమ్మిళిత, యూనిట్ పద్ధతి, తార్కిక ఉపగమం. అండ్ పరీక్షలు రకాలు, రాత పరీక్ష కానీ, మౌఖిక రకాలు, వ్యాసరూప, CC గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. నిరంతర సమగ్ర, మనకు FA1 ఎప్పుడు నిర్వహించాలి, SA1 ఎప్పుడు నిర్వహించాలి, వాటి గురించి. మూల్యాంకనం రకాలలో మనకు లోప నిర్ధారణ మూల్యాంకనము, అలాగే పరీక్ష, నికష, మూల్యాంకనం, మదింపు, ఈ యొక్క పరీక్షల రకాలు అయితే ఇస్తారు. కరికులంలో నూతన పాఠ్యపుస్తకాలు, CCలో నికాష తయారు చేయడము, ఈ ప్రయోగశాల వనరులో చూసుకుంటే ప్రయోగశాల, మ్యూజియం, భౌగోళిక, చారిత్రక, శాస్త్రీయ, స్థానిక నుండి 1 బిట్ రావడం అయితే జరిగింది. ఇదంతా నాకు జస్ట్ ఒక క్లారిటీ కోసం అయితే నేను ఇలా రాసుకున్నానండి. మీకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తే కొంచెం మీరు ఇక్కడ ఉండే టాపిక్స్ నిదానంగా చూసుకోండి. సో నాకు ఇలా వీలుగా ఉంది, నెక్స్ట్ మళ్ళీ నీట్గా రాసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఇక్కడ అండి రాసుకోవడానికి మళ్ళీ చూసుకోవడానికి ఇదే టైం అవుతుంది. మీరేం లేదు, మనం అందరం ఒకటే ఫాలో అవ్వాలండి. ప్రతిరోజు 13 అవర్స్ ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి మనకు ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ ఉంటే మంచి బుక్ని చూస్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా ప్లానింగ్ వేసుకొని చదువుదాం అందరం. అండ్ నాకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కంటెంట్ నుండి కొన్ని అంటే 1, 2, 3 లెసన్స్ అలా 3 లెసన్స్ కలిపి ఒకటేసారి వీడియో చేయాలనుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా సరే మీరు డైలీ మన క్లాసెస్ అనేది చూస్తూ ఉండండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా కంటెంట్ నుండి ఆర్ మనకు మెథడాలజీ నుండి ఎనీ టాపిక్ అండి మనకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ నుండి డైలీ ఒక వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.
ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.